జిల్లాలో బర్డ్ ఫ్లూ ఉన్న కారణంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, జెడ్పీసీఓ అధికారులు ఆదేశాల మేరకు కోవూరు, పొదలకూరు ప్రాంతంలో ఉన్న చికెన్ దుకాణ యజమానులతో సమావేశమై 3 రోజుల పాటు చికెన్ దుకాణాలు తెరవద్దని, ఎవరైనా చికెన్ అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 3 రోజుల తర్వాత తమ దుకాణాలు తెరవచ్చని యజమానులకు సూచించారు. ఇందులో భాగంగా మటన్ కు సంబంధించి దుకాణాలు తీసుకోవచ్చని వారికి తెలిపారు. 3 రోజుల పాటు ప్రజలు చికెన్ జోలికి వెళ్లొద్దని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం, కోవూరు మండలాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో అధికారులు అప్రమత్తమయ్యి ఇక్కడ ఉన్నటువంటి చికెన్ షాపులన్నింటిని కూడా క్లోజ్ చేయించారు. అయితే ప్రధానంగా మనం ప్రస్తుతం పొదలకూరులో ఉన్నటువంటి చికెన్ షాపుల వద్ద మనం ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, దాదాపుగా 50 గ్రామాలు, 30 పంచాయతీలకు సంబంధించినటువంటి ఈ పొదలకూరు మండలంలో చికెన్ షాపులన్నీ మోసవేయడంతో ఒకసారిగా చికెన్ షాపుల వద్ద కూడా వెలవెలపోతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ బర్డ్ ఫ్లూ ఈ చాటగొట్ల వద్ద కోళ్లు చనిపోవడంతో ఈ యొక్క బర్డ్ ఫ్లూ ద్వారా చనిపోయాయని తెలిసిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యి ఇటు ఈ పొదలకూరు మండలంలో ఉన్నటువంటి ఈ పొదలకూరు టౌన్లో ప్రధానంగా ఈ చికెన్ షాపులన్నీ కూడా మూతవేయడం జరిగింది. అయితే ఇటు కోవూరు మండలంలో కూడా కోవూరు తదితర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా చికెన్ షాపులన్నీ క్లోజ్ చేశారు. అయితే ఈ యొక్క 3 రోజుల పాటు ఏదైతే చాటగొట్ల వద్ద కోళ్లు చచ్చిపోయాయో వాటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కిలోమీటర్ మేర 3 నెలల పాటు చికెన్ తినకూడదు, అమ్మకూడదు అని చెప్పి, విక్రయాలు చేయొద్దని చెప్పి ఆంక్షలు విధించున్నారు. దాంట్లో భాగంగా 10 కిలోమీటర్ల మేర 3 రోజుల పాటు చికెన్ షాపులు కూడా తీయవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఇటు పొదలకూరు మండలంలో, ఇటు కోవూరు మండలంలో చికెన్ షాపులన్నీ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. అయితే మొత్తం మీద కూడా ఏదైతే నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన క్రమంలో దీని గురించి ఎలాంటి భయభ్రాంతులకు గురవలసినటువంటి అవసరం లేదు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 అనే వైరస్ కోళ్ళకి, పక్షులకు మాత్రమే వర్తిస్తుంది. దానివల్ల భయపడాల్సినటువంటి మనుషులకి భయపడాల్సినటువంటి పరిస్థితి లేదని కూడా ఇప్పటికే అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో గతంలో 12 సంవత్సరాల తర్వాత ఏర్పడినటువంటి బర్డ్ ఫ్లూ గతంలో చాలా తీవ్ర ప్రభావాన్ని ఇటు పశుపక్షాదులు, కోళ్ళు, పక్షులపైన భారీ తీవ్ర ప్రభావాన్ని అయితే చూపించాయి. అయితే ఇప్పుడు ఆ ప్రభావాన్ని ఏదైతే ప్రబలకుండా ఉండేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలను తీసుకొని ఇప్పటికే పశుసంవర్ధక శాఖలంతా కూడా అక్కడ పర్యటించి అక్కడ ఉన్నటువంటి శానిటైజేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి కోళ్ళన్నిటి కూడా శాస్త్రీయ పద్ధతిలో పాతిపెడుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క బర్డ్ ఫ్లూ కలకలంతో చికెన్ తినాలంటేనే భయపడుతున్నారు. చికెన్ ప్రియులు కూడా కొన్ని గ్రామాల్లో కూడా స్వచ్ఛందంగా షాపులు తీయొద్దని చెప్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చెప్పడంతో చికెన్ షాపులు అయితే మూతన పడినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ యొక్క బర్డ్ ఫ్లూ నెల్లూరు జిల్లాలో ఒక కలకలాన్ని రేపుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, పొదలకూరు నుంచి.